అందరికీ జై శివలాల్. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రజలు ఆశించిన రోజు రానే వచ్చేసింది. తెలంగాణ గవర్నర్ గారు సిబిఐకి ఒప్పచెప్పేసిండు అనుమతులు. పూర్తి బాధ్యతలు సిబిఐకి అనుమతులు ఇచ్చేసిండు. ఫార్మల ఈరెస్ కేసులో ఎవడెంత దోసుకున్నాడో మొత్తం బయట కక్కియాలని చెప్పేసి అనుమతులు ఇచ్చేసింది, గవర్నర్ ఇచ్చేసిండు. కానీ కేటీ రామారావు గతంలో లొటపీసు కేసు ఏం చేస్తే సిబిఐ అన్నాడు. ఇవాళ తీసుకుపోయి జైల్లో ఇచ్చే రోజులు దగ్గర పడిపోయినాయి. కానీ నాకు ఒక బాధ అనిపిస్తుంది. పాపం ఇలా జైలుకు పోతే ఆ జన్మాడ ఫామ్ హౌస్ పరిస్థితి ఏంది, నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది. ఏదో అధికారంలో ఉండి కొన్ని వేల కోట్లు ఏదో దోసుకున్నాడు. దానికి జైలు శిక్షలు, ఏదో 2 సార్లు మినిస్టర్లు ఉన్నాడు అని చెప్పి ప్రజల సొమ్ము కొంచెం దోసుకున్నాడు. విలాసవంతమైన జీవితం గడిపిండు. దానికి జైలు శిక్షలు భరిస్తాడంటవా? నాకు తెలిసి అయితే కష్టం. తెలంగాణ ప్రజలారా, ఆ జిమ్ములు బెంజ్ కార్లు లోపల ఉండవు, విలాసవంతమైన జీవితం జైల్లో ఉండదు. చూడాలి ఎన్ని రోజులు ఉంటాడో ఏంటో కేటీఆర్ గారు. జై శివలాల్.